మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కొండ శ్రీను. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ జనరల్ సెక్రటరీ అండ్ మాలమహనాడు ఉభయ గోదావరి జిల్లాలో మాలమహనాడు అధ్యక్షుడిని. మరి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఏదైతే గుమ్మలదొడ్డి అసాగో విత్తనాల ఫ్యాక్టరీ ఉందో, విత్తనాయిల ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా ఇబ్బందికరం. 4 గ్రామాలకి, గుమ్మలదొడ్డు, అచితేపురం, బహుజీపేట, ఎదురుపాక, ఈ 4 గ్రామాల ప్రజలు కూడా ఆ యొక్క స్మెల్లో, ఆ యొక్క సౌండ్కి నిద్ర పట్టక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసమే గతంలో జగంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరో శివగణేష్ గారి ఆధ్వర్యంలో మరి ఆమరణ నిరాహార చేయడం జరిగింది. అప్పుడు మనల్ని అరెస్ట్ చేశారు. తర్వాత 144 సెక్షన్ పెట్టి ఆ గ్రామంలో ఎవరిని కూడా కదలనివ్వకుండా నిర్బంధం చేస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే మానవులు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా తమ నిరసన తెలిపిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆమరణ నిరాహార చేశారు. అలాగే ప్రతి ఒక్క పౌరు కూడా. కానీ ఈరోజు మరి అఖిలపక్ష సమావేశం గ్రామస్తులు ఆ బాధపడలేక అన్ని పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకు చెప్పుకుందామని అఖిలపక్ష సమావేశం పెట్టి కలెక్టర్ గారికి నివేదిక, కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి పర్మిషన్ ఇమ్మని ఎంఆర్ఓకి ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే, మరి ఈరోజు వారం రోజులైన దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఉదయం పొద్దున్న 9 గంటలకే మరి అక్కడికి గ్రామస్తులు ఎవరు చేరుకోకుండానే మరి మాలమోహన నాయకుడు అయినటువంటి సందా చిన్నబాబు గారిని, ఆ గ్రామ పెద్దనటువంటి బోల అబ్బుల్ గారిని అరెస్ట్ చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్ తీసుకురావటం ఇది చాలా దారుణం. దీన్ని ఆంధ్రప్రదేశ్ దళిత విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా నిరసన తెలిపే హక్కు ఉంది. మా నిరసన మమ్మల్ని తెలుపుకున్నామండి. మేము ఏదైతే రాజ్యాంగం ఉల్లంఘన కానీ, ఏదైతే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చి ఏదైతే మన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఏమి రానివ్వకుండా నిరసన తెలుపుకుంటున్నాం. మా నిరసన ఇవ్వండి. దయచేసి దీన్ని మానవ సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మానవ హక్కుల సంఘం రేపు ఎల్లుండి వస్తుంది. దయచేసి ఎవరైతే ఈ రోజు పోలీసు వారు ఈ నిర్బంధన పెట్టారో వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే రోజు దగ్గరలో ఉంది. అయ్యా, ఒకటి అర్థం చేసుకొని మా బాధమని చెప్పుకుంటున్నాం. ఎవరిని మేము ఉల్లంఘించట్లా, మీ ప్రభుత్వాన్ని ఉల్లంఘించట్లా, మీ డిపార్ట్మెంట్ని ఉల్లంఘించట్లా. మీ ఆర్డర్కి లోబడే మా శాంతియుతంగా మా నిరసన మేము తెలుపుకున్నాం. గాంధీ గారి పద్ధతిలో మా నిరసన మమ్మల్ని తెలుపుకున్నామండి. దయచేసి మీరు వెంటనే 144 సెక్షన్ ఆ గ్రామంలో తీసేసి, గుమ్మలదొడ్డి గ్రామంలో తీసేసి ప్రజలను శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నాం. ఎందుకంటే మాకు మన ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు తాగమనేసి మన పెద్దలు చెప్పారు. అలాగే దేవుడు కూడా ఇచ్చాడు. అటువంటి గాలి, నీరు కూడా మమ్మల్ని తీసుకుని చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ ముఖ్యంగా ఇంత నిరసన తెలియడానికి కారణం, ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రామస్తులైనటువంటి మరి చెల్లి మాట్లాడుతుంది ఒకసారి.